అందరికీ నమస్కారం. మీరు థైరాయిడ్తో సఫర్ అవుతున్నారా? థైరాయిడ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. రెండు టైప్స్. దాంట్లో హైపోథైరాయిడిజం అంటే మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్ హార్మోన్ ఏదైతే ఉందో దాని సెక్రెషన్ తక్కువగా ఉండడం, దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. హైపర్ థైరాయిడిజం అంటే ఆ వచ్చేటువంటి థైరాక్సిన్ హార్మోను ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోవడం, రావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉండడం. యూజువల్గా ఈ హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు చాలా వరకు సన్నబడిపోతుంటారు, చాలా సన్నగా అయిపోతుంటారు. ఎందుకంటే ఎక్కువ మెటబాలిక్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది వాళ్ళకి. విపరీతంగా పెరగడం వల్ల ఈ కళ్ళుగుడ్లు ముందుకు వచ్చినట్టు ఉండడం, ప్లస్ బాడీ ఎక్కువ హీట్ అయిపోవడం, విపరీతంగా హీట్ ఉంటుంది వాళ్ళకి, సన్నగా అయిపోతుంది. ఎందుకు తగ్గిపోతారో తెలీదు, వెయిట్ తగ్గిపోతూనే ఉంటారు. ఏమీ డైటింగ్ ఎంత తిన్నా కానీ వెయిట్ తగ్గిపోతూనే ఉంటారు. ఎవరన్నా సడన్గా వెయిట్ తగ్గిపోతుంటే మీరు చెక్ చేయండి ఒకసారి, హైపర్ థైరాయిడిజం ప్రాబ్లం ఏమన్నా ఉందేమో అని. సో ఈ హైపర్ థైరాయిడిజంకి ట్యాబ్లెట్స్ ఉంటాయి. అంటే ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మన థైరాక్సిన్ ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో దానికి అగనెస్ట్గా పనిచేస్తుంది. ఇది అంటే దాన్ని ప్రొడ్యూస్ కానుకొని చూస్తుంది. అందుకే ఈ హైపర్ థైరాయిడిజంకి వాడేటువంటి డ్రగ్స్ తీసుకుంటే మళ్ళీ మెల్లమెల్లగా వెయిట్ పెరగడం మొదలవుతుంది. ఇటువంటిది ఎవరైనా హైపర్ థైరాయిడిజంతో సఫర్ అవుతూ ఉంటే టాబ్లెట్స్ వాడినా కానీ ఇలా వెయిట్ పెరగట్లేదా అంటే ఆ టాబ్లెట్కి అగ్నెస్ట్గా పనిచేసేది మీరు ఏదో చేస్తున్నారని అర్థం. చూడండి, మీరు తీసుకునేటువంటి ఫుడ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునేటువంటి ఫుడ్ ఐటెంలో ఎక్కడైనా మీరు క్యాబేజ్ లాంటిది తీసుకుంటున్నారా? అలాగే బీన్స్, సోయా బీన్స్, ఏ బీన్స్ అయినా సరే ఇటువంటి బీన్స్ తీసుకోవడం. ఎక్కడైనా అరటిపండు తింటున్నారా? కొంతమందికి రోజు అరటిపండు తినేటువంటి అలవాటు ఉంటుంది. సో సోయా బీన్స్ అనేటివి సూపర్ ఫుడ్ అంటారు కాబట్టి అని చెప్పి సోయా బీన్స్ తీసుకోవడం కానీ ఇటువంటిది ఏమన్నా చేస్తున్నారా? అలాగే క్యాబేజ్, ముఖ్యంగా క్యాబేజ్ క్యాలీఫ్లవర్ తీసుకుంటాం కదా, క్రూసిఫెరస్ వెజిటబుల్ అంటాము. సో ఇటువంటిది ఈ మూడింట్లో ఏదైనా తీసుకుంటున్నారేమో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇవి తీసుకుంటే మీరు తీసుకునేటువంటి డ్రగ్ సరిగ్గా పనిచేయదు, సిమ్టమ్స్ ఏమీ తగ్గట్లేదు, అలాగే వెయిట్ తగ్గిపోతున్నారంటే వీటిలో ఏదైనా కాంబినేషన్లో తీసుకుంటున్నారేమో చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం మెన్షన్ చేసినటువంటి ఈ పదార్థాల్లో అయోడిన్ ఎక్కువ ఉంటుంది. అయోడిన్ తీసుకుంటే మీ థైరాయిడ్ గ్లాండ్ని ఎక్కువ పనిచేస్తుంది. అందుకే కదా ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పి ప్రతిదీ అయోడిన్ యాడ్ చేసి తయారు చేస్తున్నారు. సరే, అయోడైజ్డ్ సాల్ట్ వాడడం వల్ల లాభాలు నష్టాలను మనం వేరే వీడియోలు చర్చించున్నాం, అది పక్కన పెడితే అయోడిన్ తీసుకోవడం వల్ల మీ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ అయితే పెరుగుతుంది. మీరు ఇక్కడ డ్రగ్స్ దేనికి వాడుతున్నారు? మీ థైరాయిడ్ ఎక్కువ పనిచేసి ఆ హార్మోన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందనే కదా మీరు వాడుతున్నారు. అటువంటిప్పుడు మీరు అట్ ద సేమ్ టైం అయోడిన్ ఎక్కువ ఇస్తే అదే హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కదా. చిన్న లాజిక్. మనం ఏదైతే తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్లు వాడుతున్నామో దానికి అగనెస్ట్గా పనిచేసేటువంటి ఫుడ్ మనం తీసుకుంటున్నాం. మరి ఆ ట్యాబ్లెట్ ఎక్కడ పనిచేస్తుంది? పనిచేయదు కదా. అందుకే మీరు హైపర్ థైరాయిడిజానికి సంబంధించినటువంటి ముందు మీ ఫిజిషియన్ అడగండి, మీది హైపోనా హైపరా? థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పనిచేస్తున్నందుకు ట్యాబ్లెట్లు వాడుతున్నారా, లేకపోతే తక్కువ పనిచేసుకున్నందుకు ట్యాబ్లెట్లు వాడుతున్నారా? ఇది కనుక్కోండి ఫస్ట్. ఎక్కువ పని చేస్తుంది ఆల్రెడీ, దాన్ని తగ్గించడానికి మనం ట్యాబ్లెట్లు వాడుతున్నాము అని మీ ఫిజిషియన్ చెప్తే ఖచ్చితంగా ఇవి 3 ఈ ఐటమ్స్ మనం ఏదైతే మెన్షన్ క్యాబేజీ, క్యాలీఫ్లవరు, సోయా బీన్స్, బనానా, వీటిని ఖచ్చితంగా మీరు కట్ చేయాలి. ఆ ట్యాబ్లెట్ ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఉన్నటువంటి ఎఫెక్ట్ని మనం కాంపెన్సేట్ చేస్తున్నాం, దీనివల్ల మీకు ఫలితం రాదు. ఎప్పటికీ మానేయాలంటే ఆ ట్యాబ్లెట్ ఎంతకాలం వాడతామో అంతకాలం వీటిని మానేసి ఉండాలి. వాటి బదులు వేరేవి తీసుకుందాం. అయోడిన్ లేని పదార్థాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము సోయాబీన్స్ ఎందుకు తీసుకుంటాం? ప్రోటీన్ కోసం తీసుకుంటాం కదా, ప్రోటీన్. కానీ దాంట్లో అయోడిన్ ఉన్నప్పుడు సోయాబీన్స్ పక్కన పెట్టి వేరే ప్రోటీన్ పదార్థాలు తీసుకోవచ్చు. క్యాబేజ్ అయితే అయోడిన్ కోసం వాడతాము, ఫైబర్ ఉంటుంది ఎక్కువ, దాన్ని పక్కన పెట్టండి. కొన్ని జ్యూసులు కూడా మనం మెన్షన్ చేస్తున్నాం, క్యాబేజ్ యాడ్ చేసేటువంటి జ్యూసులు కొన్ని ఉన్నాయి, హెల్త్ జ్యూసులు. ఈ ప్రాబ్లం మీకు హైపర్ థైరాయిడ్ ఉంటే మాత్రం అటువంటి జ్యూసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడొద్దు. ఎందుకంటే దాంట్లో రా క్యాబేజ్ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి. అలాగే అరటిపండు చాలామందికి అలవాటు ఉంటుంది. అరటిపండు డైజెషన్ పనిచేస్తుంది, న్యూట్రిషన్ సప్లై బాగిస్తుంది, స్టార్చ్ బాగుంటుంది, ఎనర్జీ బాగా వస్తుంది. మనం అసిడిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా బాగా పండిన అరటిపండు తినండి అని చెప్పున్నాం కదా. సో కాకపోతే దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. మీరు హైపర్ థైరాయిడిజం డ్రగ్స్ వాడుతుంటే మాత్రం ఈ పదార్థాలు లేకుండా చూసుకోండి, మీ హెల్త్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు.
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు వాడుతుంటే వాటిని కరెక్ట్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాడుతుంటే వాళ్ళకి చెప్పండి. మరి అరటిపండు అట్లీస్ట్ మిగతా వాటికైతే దొరుకుతుంది, అరటిపండు కాంబినేషన్ దానికి కాంపెన్సేషన్ లేదు కదా సార్ అంటే, సరే ఇటువంటి డ్రగ్ మీరు తీసుకున్నప్పుడు కనీసం 3 గంటల గ్యాప్ ఉండాలండి. ఈ ట్యాబ్లెట్ పొద్దున్న తీసుకున్నారు అనుకోండి, ఆఫ్టర్నూన్ తర్వాత మీరు అరటిపండు తింటే ఓకే, ఇటువంటి వెజిటబుల్ తింటే ఓకే. లేదా ఆఫ్టర్నూన్ తీసుకుంటారంటే బిఫోర్ లంచే ఇటువంటి పదార్థాలు ఫినిష్ చేయండి, ఆఫ్టర్నూన్ తర్వాత మీరు ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. అది కొంతవరకు కాంపెన్సేషన్. చాలా వరకు తీసుకోకుండా ఉంటేనే ఆ డ్రగ్ తీసుకున్నందువల్ల కంప్లీట్ బెనిఫిట్ అనేది మీకు వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇటువంటి చిన్నవి మనకు తెలియని విషయాలు చేయడం వల్ల మన ఆరోగ్యం మీద దాని ఎఫెక్టు అడ్వర్స్గా ఉండకూడదని మనం ఇటువంటి వీడియోస్ తయారు చేస్తున్నాం. వీటిని చూసి వదిలేకుండా మీ ఆచరణలో తీసుకొస్తారని ఆశిస్తున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.